వైరల్ అవుతున్న మోదీ గారి 7 ముఖ్యమైన సూచనలు. కాంగ్రెస్ వాళ్ళు ఎట్లుంటుందంటే నాకు ఒక అడవి పిల్ల రాజుగారి స్టోరీ గుర్తొస్తుంది. బీజేపీని ఓడగొట్టేంత ధైర్య సాహసాలు అపోజిషన్ పార్టీకి లేవు, రావు కూడా. బీజేపీని ఓడగొట్టాలంటే ఎవ్వడక్కర్లేదు, బీజేపీ వాళ్ళు చాలు. రాజా రాజా వాట్ ఈస్ దిస్ వంకర్ టింకర్ కాయ్ అని అడిగిందంట. అదే మరి చీమ చింతకాయలు కోసుకునేదాన్ని పెళ్లి చేసుకుని అంతపురం తీసుకెళ్తే 1 year తర్వాత అదేదో మర్చిపోయిందంట. తప్పు లేస్తే తప్పు, మోడీ తుమ్మితే తప్పు, లేకపోతే మోడీ బొరుగులు తింటే తప్పు, ఇంకా మీకు పాయికన రాకపోతే మోడీ తప్పు. 65 సంవత్సరాల మీ తప్పుని ముడ్డి కింద దాచిపెట్టుకొని 11 సంవత్సరాల ఇంత తప్పు కూడా తప్పే కాదని నేను అనట్లేదు. అడుక్కు తినైనా సరే బతుకుంటే బలిసాకు తినైనా బతుకుదాము అనే సామెత ఉంది చూడు, ఆ బలిసాకి ఇక్కడ ప్రజలకు మంచి చేస్తుంటే దాని మధ్యలో ఏదో పెట్టినట్లు పెట్టడం, బూతులు వస్తున్నాయి, కంట్రోల్ చేసుకుంటున్నాను. అపోజిషన్ అటు చేసి ఇటు చేసి వాళ్ళ మింగుడు వాళ్ళే మింగుతారు కాబట్టి మన వాళ్ళు మనల్ని మింగుతున్నారు. జై హింద్ ఫ్రెండ్స్. వైరల్ అవుతున్న మోదీ గారి 7 ముఖ్యమైన సూచనలు. అది మన దేశ ఆర్థిక వ్యవస్థను స్ట్రాంగ్ చేయడానికి, అలాగే విదేశాలకు మన డబ్బు వెళ్లకుండా ఆపటానికి ప్రజలకి కొన్ని అంశాలు చెప్పారు. అంటే 7 అంశాలు అనమాట. అవేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. నెంబర్ 1, పెట్రోల్ డీజిల్ని వాడకం కొంచెం తగ్గించాలి. అవసరమైనప్పుడు మాత్రమే వాహనాలు బయటికి తీయాలి. వీలైనంత వరకు నడకను లేదా సైకిల్ని లేకపోతే కూలింగ్ అలవాటు చేసుకోమని చెప్పారు. దీనివల్ల మనకు ఈ ఆయిల్ ఖర్చు కొంచెం తగ్గుతుంది. 2, బంగారం కొనుగోళ్లపైన నియంత్రణ. బంగారం ఎక్కువగా కొనడం వల్ల దేశ సంపద బయటికి వెళ్తుంది కాబట్టి అవసరమైతే తప్ప కొత్త బంగారం కొనొద్దు అన్నాడు. ఇదేంటయ్యా, బంగారం కొంటే మన దేశం మన షాపులోకే కదా పోతుందంటే కాదు కదా. మనము ఆఫ్రికా నుంచి లేకపోతే అరబ్ కంట్రీల నుంచి దిగుమతి చేసుకుంటున్నాము. మన భారతదేశంలో దొరికే బంగారం మనకు సరిపోవట్లేదు, ఎందుకంటే ఎక్కువగా కొనేది భారతీయులే. ఫస్ట్ చైనా గవర్నమెంట్ కొన్న తర్వాత టాప్ 2లో ఉండేది ప్రజలు ఎక్కువగా కొనేది మాత్రం భారతదేశం మాత్రమే. సో కాబట్టి మన డబ్బు డాలర్ల రూపంలో వేరే దేశానికి వెళ్ళిపోతుంది. సో మన డబ్బు డాలర్ల రూపంలో వేరే దేశానికి వెళ్ళిపోయినప్పుడు మన రూపాయి విలువ ఇంకా పడిపోతుంది. ఇదంతా ఎందుకు వచ్చిందయ్యా అంటే కేవలం ట్రంప్ అంకుల్ ఈగో వల్ల, ఆ ఈగోకు పోయి ఆయన యుద్ధం మొదలెట్టడం వల్ల, అక్కడెక్కడో షిప్పులన్నీ ఆగిపోవడం వల్ల ఇన్ని కష్టాలు మన ఒక్క దేశానికే కాదు అన్ని దేశాలకి వచ్చాయి. ఎవరెవరైతే బంగారం ఇంపోర్ట్ చేసుకుంటున్నారో, ఎవరెవరైతే ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నారో, ఎవరెవరైతే రకరకాల వంట నూనెలు ఇంపోర్ట్ చేసుకుంటున్నారో మనకు ఇలాంటి దరిద్రం పట్టుకుందనమాట. సో కాబట్టి దేశ ప్రజలు కొంచెం సహకరిస్తే, అంటే పెద్ద మొత్తంలో ఒక చిన్న రింగో ఇంకోటో కొనుక్కుంటే అదేం ప్రాబ్లం లేదు. కానీ పెళ్ళిళ్ళకు పేరెంటాలకు చాలామంది లక్షల్లో కోట్లలో కూడా ఉంటారు. వాటిని కొంచెం తగ్గించుకోమన్నారు. ఇవి ఏవి అసలు ఆర్డర్స్ కాదు, రూల్స్ కూడా పాస్ చేయలేదు. దేశ ప్రజల్ని చాలా రిక్వెస్ట్తో ఒక స్టేజ్ మీద చెప్పారు. ఏదైతే ఒక పత్రం మీద రాసి PM స్టాంప్ వేస్తే అది రూల్. ఇదేంటంటే మనకు రిక్వెస్ట్ చేశారు, ఒక తండ్రి పిల్లలకు రిక్వెస్ట్ చేసినట్లు. 3వది వచ్చేసి ఫారిన్ టూర్స్ ఒక 1 year వరకు వెళ్ళొద్దని చెప్పారు. బుక్ చేసుకున్న వాళ్ళు ఎలాగ వెళ్ళిపోతారు, కొత్తగా బుక్ చేసుకునే వాళ్ళు మాత్రం. ఎందుకంటే అలా కూడా మన డబ్బులు విదేశాలకు వెళ్ళిపోతాయి, అప్పుడు కూడా రూపాయి విలువ తగ్గుతుంది. ఇంకోటి వంట నూనె వినియోగం. మన దరిద్రం, మన కర్మ ఏంటంటే మనం భారతదేశంలో వేరుశనగ నూనె మనం ఇట్లా పట్టించుకొని వాడేది ఎప్పుడో పోయింది. అంత పనికిమాలిన ఫారిన్ ఆయిల్సే మనం వంట నూనెలో వాడుతున్నాము. అందుకే హార్ట్ అటాక్లు వస్తున్నాయి, బీపీలు వస్తున్నాయి, బొకడా ఏంటంటో వస్తున్నాయి మనకు రోగాలన్నీ. సో నేను మా అమ్మ కూడా చాలా సంవత్సరాల నుంచి చెప్తున్నా, 3 పర్సన్స్కి నెల మొత్తంకి కేవలం 1/2 లీటరు నూనె మాత్రమే వాడాలి, అది ఆరోగ్యకరమైనది. ఇప్పుడు చాలామంది న్యూట్రిషనిస్టులు, డాక్టర్లు కూడా అదే చెప్తూ ఉంటారనమాట. కానీ మా అమ్మ 1 లీటర్ వాడుతూ ఉంటుంది. అది చాలా ఎక్కువ, అసలు అలా వాడకూడదు. ఇప్పుడు చూసారా, ఫారిన్ నుంచి దిగుమతి చేసుకోవాలని నాకు కూడా ఇప్పుడే తెలిసింది. కానీ దానివల్ల కూడా మన ఆరోగ్యం చాలా ఫ్యాట్ వచ్చేస్తుంది. లివర్ ఫ్యాట్, హార్ట్ కింద ఫ్యాట్, హార్ట్ అటాక్స్, బీపీలు, షుగర్లు, ఇక పనికిమాలిన రోగాలన్నీ కూడా ఈ ఆయిల్స్ ద్వారా వస్తున్నాయి. ఎందుకంటే ఆయిల్లో కూడా కల్తీ ఉంది. సో కొంచెం తగ్గించుకోవాలి. పాసిబుల్ అయితే మనం ఇంట్లో నెయ్యి తయారు చేసుకొని ఒక 1/2 kg నెయ్యి, 1/2 లీటర్ బయట నూనెని వాడి మొత్తంగా 1 లీటర్ వాడాలనుకున్న వాళ్ళు. యాక్చువల్లీ ఆరోగ్యకరమైనది ఏంటంటే 3 మనుషులకు వంట నెలకి 1/2 లీటర్ వాడుకోవాలి. ఇది హెల్త్ పరంగా చెప్తున్నాను. అండ్ మోడీ గారు కూడా దిగుమతి చేసుకోవడం కొంచెము తగ్గుతుంది, అప్పుడు మన ఇండియా డబ్బు మన దగ్గరే ఉంటుంది, విదేశాల నుంచి రాకుండా అని చెప్పారు. ఇదైతే చాలామంది పాటించవచ్చబ్బా. చాలామంది ఇళ్లలో ఇంత నూనెలు పోసుకొని వండుకుంటారు, ఆయిల్ ఫ్రైలు చేసుకుంటారు, ఏంటంటో చేసుకుంటారు. మనం కొంచెం హెల్తీ ఆహారం తిందాం మన కోసం. దిస్ ఈజ్ అ గుడ్ పాయింట్ కదా. నెంబర్ 5,
విదేశీ వస్తువుల బహిష్కరణ అంటే బహిష్కరణ కాదు, కానీ సాధ్యమైనంత వరకు విదేశీ కంపెనీల యొక్క వస్తువులు వాడకుండా మేడ్ ఇన్ ఇండియా వస్తువులు కొనుక్కుంటే మన దేశం డబ్బు మన దేశంలోనే ఉంటుంది, విదేశాలకు వెళ్ళకుండా. ఇప్పుడు ప్రపంచంలో చాలా వరకు డాలరే వెళ్తుంది, డాలర్ ఇలా పెరుగుతూ ఉంది. ఇప్పుడు 95-96 రూపాయల మధ్యలో ఉంది. సో రూపాయి విలువ తగ్గకుండా ఉండాలి అంటే మ్యాక్సిమం మేడ్ ఇన్ ఇండియా ఏదైనా ఏ వస్తువైనా మనం కొంచెం చూసుకొని మనవే, మన వాళ్ళవి, మన దేశంలో తయారు చేసిన వాళ్ళవి అని కొనుక్కుంటే మన డబ్బు మన దేశంలో ఎక్కువ సేఫ్గా ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యత. అంటే చిన్న చిన్న వస్తువుల దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు సో మన లోకల్గా తయారు చేసిన, లోకల్ అంటే భారతదేశంలో తయారు చేసిన వాటిని మనం వినియోగించుకుంటే అప్పుడు కూడా మన డబ్బుని మన దేశంలోనే సర్క్యులేట్ చేసుకోవచ్చు. కరెక్ట్ కదా, మంచి పాయింట్ కదా. అండ్ ఇంకోటి వచ్చేసి నెంబర్ 7, వృధా ఖర్చులు తగ్గించుకోవాలి. అంటే అవసరం లేని విలాస వస్తువులు కొనుక్కోవడం కానీ, ఎక్కువ డబ్బును ఖర్చు చేయడం కానీ, ఇట్లా నేనైతే షాపింగ్ చేస్తాను, నా అంత షాపింగ్ పిచ్చిది ఇంకొకటి లేదు. సో ఇప్పుడు మన దేశ ఇంట్రెస్ట్ మనకు చాలా అవసరం. సో కొనేటప్పుడు కనుక మనము మన దేశ వస్తువులను చూసి మేడ్ ఇన్ ఇండియా ఇట్లాంటివి చూసి కొనుక్కుంటే మన దేశం డబ్బు మన దగ్గరే సర్క్యులేట్ అవుతుంటుంది. అది కూడా కొంచెం చూసి కొనుక్కుంటే బాగుంటుంది. ఇఫ్ నాట్ సేవ్ చేసుకున్నా కూడా వచ్చే నష్టం ఏముంది, మన డబ్బులు మన దగ్గరే మిగిలిపోతాయి కదా. ఎక్కడో చోట దేనో ఒక దాని మీద మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, అవసరమైన వాటి మీద మనం ఖర్చులు పెట్టుకోవచ్చు. నిజం తెలుసా, ఒక వారం రోజుల నుంచి నాకు నా ఫ్రెండ్స్కి ఒక మంచి డిస్కషన్ జరుగుతుంది. అసలు ఈ యూపీఐ వచ్చిన తర్వాత, ఈ డిజిటల్ కరెన్సీ వచ్చిన తర్వాత పిచ్చిగా ఖర్చు పెడుతున్నాం. ఇప్పుడైతే బ్లింకిట్, ఇన్స్టామార్ట్, దట్టు, దిస్సు, స్విగ్గీ అని బాబోయ్ అతి దారుణంగా ఖర్చులు పెట్టేస్తున్నాము. అది మన చేతిలో క్యాష్ ఉంటే, నిన్న ఆఫ్టర్నూన్ కూడా నా ఫ్రెండ్స్తో ఇదే డిస్కషన్ జరిగింది. 10,000 రూపాయలు బిల్ అయింది అనగానే 10,000 రూపాయలు మన చేతి నుంచి క్యాష్ ఇచ్చేటప్పుడు మన గుండెల్లో ఎక్కడో తెలియని నొప్పి వస్తుంది. అప్పుడు ఇవన్నీ ఇప్పుడు అవసరం లేదేమో అని అనవసరమైనవన్నీ మళ్ళీ మనం ఫిల్టర్ చేసేసి కొన్ని పెట్టుకుంటాం. అప్పటికి కూడా బిల్ ఇంకా 7,000 అయిందంటే అబ్బా 7,000 అప్పుడు అట్లా కాదే మనకి బడ్జెట్ తక్కువ ఉందని చెప్పేసి మళ్ళీ అనవసరమైనవి మళ్ళీ ఇట్లా గ్రేడింగ్ చేసుకొని అవసరమైనవి మాత్రమే కొంటాం. కానీ మనకి డిజిటల్ కరెన్సీ వచ్చేసిన తర్వాత భయంకరంగా అసలు తెలియకుండా ఖర్చు పెట్టేస్తున్నాము. ఎట్లా ఖర్చు పెడుతున్నామంటే బాబోయ్, అవన్నీ సేవ్ చేసుకుంటే బోల్డ్ అంత డబ్బులు మిగులుతాయి తెలుసా నెల. ఇది కూడా మంచిది యాక్చువల్లీ, అనవసరమైన ఖర్చులు నేను కూడా ఫస్ట్ నేనే ఫాలో అవ్వాలి తెలుసా. షాపింగ్ మానేయాలి. మా ఇంటికి రోజు అమెజాన్, బ్లింకిట్, ఇన్స్టామార్ట్, మింత్రా, దట్టు, దిస్సు ఏమేమో వస్తూనే ఉంటాయి. నా చేతిలో సో మెనీ సిజర్స్ ఉన్నాయి. ఇవన్నీ మిగిల్చుకుంటే నెలకు నాకు 20-30 షాపింగ్ ఖర్చులు మిగిలిపోతాయి కదా. అవన్నీ బ్యాంక్లో వేసుకోవచ్చు, ఆర్డీలో కొట్టుకోవచ్చు, ఏదో ఒకటి చేసుకోవచ్చు. అప్ప మన డబ్బులు మన దగ్గరే ఉంటాయి, అవునా? ఇట్లాంటి ఏవో ఒకటి చేసుకోండి. కనీసం నెలకు మనం డిజిటల్ కరెన్సీ కొంచెం తగ్గించుకుంటే కూడా అట్లీస్ట్ 1,000, 1,500, 2,000 రూపాయలు మిగిలితే ఎప్పుడో ఒకసారి మనం హ్యాపీగా ఫ్యామిలీతో మంచి రెస్టారెంట్కి వెళ్ళైనా డిన్నర్ చేయొచ్చు. అదన్నమాట. మోడీ గారు అలా చెప్పారు, మ్యాండేట్ అని చెప్పలేదు. భారతదేశ పౌరులుగా మనం కనుక బాధ్యతాయుతంగా తీసుకుంటే మంచిదే కదా. ఆయన ప్రభుత్వం అధికారికంగా ఏం జారీ చేయలేదు, ఆదేశాలు కూడా కావు, కేవలం ప్రజలను ఉద్దేశించి విన్నపాలు చేశారు. ఇక గత కాంగ్రెస్ ప్రభుత్వంని వాళ్ళని ఫాలో అవ్వాలంటే ఇంకా వాళ్ళే చెప్పాలబ్బా మనకు. ఇప్పుడు మనము ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి, మనం బంగారం కానీ ఫారెన్ టూర్స్ కానీ మళ్ళీ అయినా వెళ్ళొచ్చు, మళ్ళీ అయినా కొనొచ్చు. కానీ నేషనల్ ఇంట్రెస్ట్ ఎవరి కోసం స్టాప్ అవ్వదు కదా. ఇది కేవలం బీజేపీ ప్రభుత్వ వైఫల్యం అనడం కాదు, రైట్ కూడా కాదు. రాజ్యాంగం మనం తయారు చేసుకున్న తర్వాత దేశాభివృద్ధి పైన విషయాలపైన మొదటి నుంచి ఫోకస్ పెట్టకపోవడం. 65 సంవత్సరాల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం 70% ఇగ్నోర్ చేసి పడేసింది. అండ్ బీజేపీ వచ్చిన ఈ 11 సంవత్సరాలలో ఒక 10% అఫ్కోర్స్ ఇగ్నోర్ చేసేసింది. దానివల్ల ఈరోజు దేశ ప్రజలందరూ కూడా ఫర్దర్గా ఇలాంటి సంక్షోభాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్న మాట మాత్రం ఖచ్చితంగా వాస్తవం. అయితే ఇప్పుడు వెంటనే మోడీ మీద ద్వేషం కక్కేసుకోవడము ప్రజలకు సరైనటువంటి పరిస్థితి అయితే కాదు. ఒక్కసారి మనం ఆలోచిద్దాం. నెహ్రూ ఉన్నప్పుడు రైసే తినొద్దు అని చెప్పేశాడు, ఇందిరమ్మ అయితే బంగారం కొనొద్దు అని చెప్పింది. ఇక హిందువులను అయితే ఎత్తుకెళ్ళి పిల్లల్ని కనకూడదని లక్షల మందికి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేయించింది. ఇది నీచం అసలు. విదేశీ వస్తువులు కొనొద్దని కూడా సూచన జారీ చేసింది, విన్నపం కాదు చెప్పేసింది. ఇకపోతే 2013లో మోడీ పీఎం అయ్యి ఒక 1 ఇయర్ ముందు బంగారం మరియు పెట్రోల్ రేట్లు తగ్గించండి, కొనొద్దు అని చెప్పేసి మన్మోహన్ సింగ్ గారు చెప్పారు. డబ్బులు చెట్ల కాయవు అనే వ్యాఖ్యానాలు కూడా ఆయన చేశారు దేశ ప్రజలను ఉద్దేశించి. 2013 అంటే అప్పుడు సోషల్ మీడియా అప్పుడప్పుడే కొంచెం అట్లా వస్తున్న రోజులు, జనాలు పెద్దగా పాలిటిక్స్ గురించి పట్టించుకోని రోజులు.
పివి నరసింహారావు గారు, చిదంబరం గారు బంగారం కొనకండి అని ప్రజలకు అఫీషియల్గా చెప్పేశారు. ఆయిల్ సప్లై చాలా తక్కువగా ఉంది, సో మీరు ఆయిల్ కొనొద్దు. ఆయిల్ అంటే అదే అనమాట, పెట్రోల్, డీజిల్ ఇట్లాంటివి అనమాట. సో అలాంటి స్థితి చాలా హైగా వెళ్ళిపోతుంది, ఫారిన్ రిజర్వ్స్ మనకు లేవు అని చెప్పేసి ప్రజలకు ఉద్దేశించి చాలాసార్లు చెప్పారు వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు ఇది ఒక వంక అయిపోయింది. కాంగ్రెస్ వాళ్ళు ఎట్లుంటుందంటే, నాకు ఒక అడవి పిల్ల రాజుగారి స్టోరీ గుర్తొస్తుంది. ఏంటంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. రాజుగారు అలా వేటకెళ్తే అక్కడ అడవి పిల్లని చూసి అరే బల అందంగా ఉందని చెప్పేసి మనసు పడేసేసి పెళ్లి చేసుకొని ఆయన రాజ్యంకి తీసుకెళ్లి అంతఃపురంలో ఉండేసేసి మళ్ళీ ఒక 1 year తర్వాత అదే అడవికి ఆయనకు వేట కోసమో విహారానికి వస్తూ అరే ఇక్కడ పిల్లే కదా అని చెప్పేసి పాపం గుర్రం మీద తీసుకొచ్చేసాడనమాట. అప్పుడు చీమచింతకాయలు కోసుకునేదంట అడవిలో ఆమె. ఆ వంకర టింకర్ ఉంటాయి కదా చీమచింతకాయలు, మీకు తెలిసే ఉంటుంది. సో వాటిని చూసి రాజా రాజా వాట్ ఈస్ దిస్ వంకర టింకర్ కాయ్ అని అడిగిందంట. అదే మరి చీమచింతకాయలు కోసుకునేదాన్ని పెళ్లి చేసుకుని అంతఃపురం తీసుకెళ్తే 1 year తర్వాత అదేందో మర్చిపోయిందంట. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మొదలెట్టిన దగ్గర నుంచి, నెహ్రూ గారు మొదలెట్టిన దగ్గర నుంచి మొన్న మన్మోహన్ సింగ్ గారు దిగిపోయే వరకు ప్రతి సంవత్సరం రూల్సే. ఇంకా ఎమర్జెన్సీ అయితే మనుషుల ఇంట్రెస్టులతో సంబంధమే లేదు. ఎవడెవరినో తీసుకెళ్ళిపోయింది, ఎవరెవరికో సర్జరీలు చేయించింది, లక్షల మంది హిందువుల కడుపులు అంటే వాళ్ళ కడుపులో పండకుండా సర్జరీలు చేయించేసింది. ఇంకా ఎవరైతే దేశంలో స్వేచ్ఛ కావాలని అడిగిన వాళ్ళ లక్షల మందిని తీసుకెళ్లి జైల్లో పెట్టింది ఇందిరమ్మ. ఇన్ని చేసిన కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు వంగితే తప్పు, లేస్తే తప్పు, మోడీ తుమ్మితే తప్పు, లేకపోతే మోడీ బురుగులు తింటే తప్పు, ఇంకా మీకు పాయకాన రాకపోతే మోడీ తప్పు. 65 సంవత్సరాల మీ తప్పుని ముడ్డి కింద దాచిపెట్టుకొని 11 సంవత్సరాల ఇంత తప్పు కూడా తప్పే కాదని నేను అనట్లేదు. నేను ఎంత బీజేపీలో ఉన్నంత మాత్రాన అసలు బీజేపీ చేసే తప్పుల్ని ఎండగట్టే వాళ్ళల్లో చాలా తక్కువ మందిలో మాధవీలత కూడా ఉందన్న సంగతి మీ అందరూ మర్చిపోవాలి. ఇంకా లెఫ్ట్ లిబరాండో గ్యాంగులు, ఇంకా కాంగ్రెస్ వాళ్ళకి దొరికిందే సందు. మీకు అసలు ఈ దేశంలో సుఖం లేదు. ఈ పెట్రోలు, ఈ డీజిల్ విషయంలో ప్రపంచం అంతా సఫర్ అవుతుంది. అమెరికాలో ఎప్పుడో ఫ్యూయల్ రేట్లు పెంచేశారు, యూరోప్లో ఎప్పుడో పెంచారు, ఆస్ట్రేలియాలో ఎప్పుడో పెంచారు, ఇంకా భారతదేశంలో పెంచలేదు. మనం దానికి గర్వపడాలి. మీకు పాకిస్తాను, బంగ్లాదేశు, బొకడా దేశాలన్నీ చాలా అందంగా కనిపిస్తాయి కదా, వాళ్ళు చాలా బాగున్నారని చెప్పేసి లెఫ్ట్ లిబరాండో ర్యాండీ గ్యాంగులు చెప్తూ ఉంటారు కదా. ఆ దేశం వెళ్ళిపోండి, ఎక్కడ సుఖంగా ఉంటుందో అక్కడికి వెళ్ళిపోవాలి. కానీ సుఖం లేని ఈ దేశంలో పడి ఎందుకు ఏడుస్తారు? మేము ఎందుకు పోతాం? మేము ఈ దేశంలోనే తిట్టుకుంటూ ఉంటాం. దేశ ద్రోహులందరూ ఈ దేశంలోనే ఉన్నారు తెలుసా. బయట నుంచి వచ్చే శత్రువుల కంటే ఇన్సైడ్ శత్రువులే మన దేశంలో చాలా నష్టం. మన పర్సనల్ ఇంట్రెస్ట్లు మనకు అవసరమే, కానీ పెద్ద పెద్ద త్యాగాలు చేసే విషయాలు అయితే ఏం చెప్పలేదు కదా. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమన్నారు, ఓకే, పాసిబుల్ అయినంత వరకు చేయమన్నారు. కరోనా టైంలో చచ్చనలు లేసారు కదా. అండ్ సడన్గా చాలామంది అంటున్నారు బీజేపీ వాళ్ళు కూడా మీటింగ్లు పబ్లిక్లో ఎందుకు పెడతారు, ఇన్సైడ్ పెట్టుకోవచ్చు అంటే మీకు తెలుసా? ప్రతిరోజు జూమ్ మీటింగ్లు జరుగుతాయి బీజేపీలో అన్న సంగతి మీకు తెలుసా? తెలియదు. 365 days పనిచేసే పార్టీ బీజేపీ. సో ఒక విషయంగా సపోర్ట్ చేస్తా, కొన్ని విషయాలు ఖచ్చితంగా తప్పు పట్టాలి మనం. ఈ దేశం యొక్క ఇంట్రెస్ట్ ఎవరి కోసం ఆగదు. మనం బంగారు కొన్నాం ఆపొచ్చు, ఎక్కువగా అనవసరమైన దానికి ఎంతమంది తిరుగుతుంటారు. షికార్కి వెళ్దాం, సినిమాకి వెళ్దాం, బయటికి వెళ్దాం, వెళ్ళడం తప్ప అంటే కాదు. ఇప్పుడు August 15 వస్తే జెండా ఎగిరేసేసి, ఎవరన్నా ఆర్మీ మ్యాన్ వస్తే అయ్యో అని చెప్పేసేసి, సోల్జర్ అని చెప్పేసేసి, సేవ్ ఫార్మర్ అని చెప్పేసేసి స్లోగన్స్ ఇవ్వడమే కాదు, దేశభక్తిని నిరూపించుకోవడం అంటే దేశం కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క పౌరులు కూడా ఆ దేశానికి సహకరించడం. మన బోడీ పర్సనల్ ఇంట్రెస్ట్లు ఉంటాయి, లేకపోతే పోతాయి అబ్బా. కానీ దేశం బాగుంటేనే కదా మనం బాగుంటాము. మనం బాగుంటే దేశం బాగున్నట్లు కాదు. సో దేశానికి ఖచ్చితంగా కష్టకాలంలో సహకరించాలి. మిస్టేక్స్ ప్రతి ప్రభుత్వాలు చేస్తాయి, కాకపోతే చిన్న మిస్టేకా పెద్ద మిస్టేకా చూడాలి. ఒక 75 సంవత్సరాలకు వస్తున్నది ఒకేసారి చెడిపోయడం అంటే కూడా కష్టమవుతుంది. ఇది మొదటి నుంచి మన ఆయిల్ రిజర్వ్స్ మన దేశంలోనే బిల్డ్ అయ్యేటట్లు చూసుకోవాల్సిన బాధ్యత మంది. బంగారం నిల్వలు మన దేశంలో నిలుపుకోవాల్సిన బాధ్యత మంది. అట్ ద సేమ్ చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా చేసుకుంటే ప్రజలకు ఈరోజు అంతో ఎంతో ఇబ్బందులు అన్ని దేశాలు పడతాయి. అమెరికాలో ఎవ్వడం ఆనందంగా సంతోషంగా ఏం లేడు, వాడుకున్న కష్టాలు వాడుకున్నాయి. ఆనందంగా ఉండాలంటే మీరు నార్త్ కొరియా వెళ్ళిపోండి. మీకు అప్పుడు కానీ భారతదేశం భూతల స్వర్గం రా నాయన, అమ్మ బతికితే భారతదేశంలోనే బతకాలి, సస్తే భారతదేశంలో చావాలని అనిపిస్తుంది. నార్త్ కొరియా పోండి, లేదంటే చైనా పోండి. చైనా మీకు చాలా డెవలప్డ్ కంట్రీ. టూరిస్ట్గా పోతే సరిపోదు, అక్కడ ఉంటే 100 రూల్స్ ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఏదో ఒక రోజు అన్ని దేశాల వాళ్ళకి తిక్క దొబ్బి గెట్అవుట్ అంటే మూసుకొని రావాల్సింది మళ్ళీ ఇదే నేల మీదకి. అడుక్కు తినైనా సరే బతుకుంటే బలిసాకు తినైనా బతుకుతాము అనే సామెత ఉంది చూడు, ఆ బలిసాకి ఇక్కడే దొరుకుతాయి భారతదేశంలో. కాబట్టి దయచేసి మన పర్సనల్ ఇంట్రెస్ట్లు పక్కన పెట్టి, మోడీ గారు రూల్ చేసేసేసి ఒక రూల్ పాస్ చేయలేదు. ఒక తండ్రి తన బిడ్డల్ని రిక్వెస్ట్ చేసుకున్నట్టు, మనకు ఆర్థిక పరిస్థితి తక్కువగా ఉంది, సో మనము వచ్చే సంవత్సరం బైక్ కొనుక్కుందామని పిల్లలకు చెప్పినట్టు, వచ్చే సంవత్సరము నీకు మంచి బట్టలు కొని పెడతానని ఆడపిల్లలకు చెప్పినట్లు, ఇలాగా ఒక తండ్రి పిల్లలకు చెప్పినట్టు చెప్పారు. కాబట్టి మనం కూడా అర్థం చేసుకున్నాం. ఎస్,
ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుచుకోవడంలో మన భారతదేశం కొంచెం కష్టాల్లో ఉంది. తప్పదు, మనందరం ప్రశ్నించాలి ఓట్లేసినందుకు, కానీ అసహ్యంగా మాట్లాడకూడదు. సందు దొరికింది కదా అని అసలు భారతదేశంలో ఉన్నంత నీచమైన అపోజిషన్ వేరే ఏ దేశంలో లేదు, ఏ పార్టీకి లేదు. ఏం చేసినా ప్రజలకు మంచి చేసే ఏదొక్కటి తీసుకొచ్చినా సరే ఖచ్చితంగా అపోజ్ చేయడానికి ఉన్నారు. అలా కాదు కదా, అపోజ్ ఎప్పుడు చేయాలి? ప్రస్తుత గవర్నమెంటు మెరుగుపడేలాగా, ప్రజలకు మంచి పనులు చేసేలాగా విమర్శలు చేస్తూ ప్రజలకు అవి అందేలాగా చూడాల్సిన బాధ్యత అపోజిషన్ది తప్ప, ప్రజలకు మంచి చేస్తుంటే దాని మధ్యలో ఏదో పెట్టినట్లు పెట్టడం, బూతులు వస్తాయి, కంట్రోల్ చేసుకుంటున్నాను. చాలా 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 ఆవేశంగా ఉంది నాకు. ఎందుకంటే అపోజిషన్ అలాగే ఉంది, ప్రజలు అలాగే ఉన్నారు, దేశద్రోహులు అందరూ భారతదేశంలోనే ఉన్నారనమాట. నిజంగా ఏ దేశంలో లేరు. చైనా డెవలప్ అయింది, జపాన్ డెవలప్ అయింది, ఎందుకంటే భారతదేశంలో ఉన్నంతమంది దేశద్రోహులు ఆ దేశాలకు లేరు. భారతదేశంలో ఉన్నలాంటి అపోజిషన్ పార్టీ ఆ దేశంలో లేరు. పాకిస్తాన్లో కూడా అంత దరిద్రమైన అపోజిషన్ లేరు, మన దేశంలో ఉన్నారు. సో మీరు ఖచ్చితంగా అపోజ్ చేయాలి. ఏంటి, ప్రజలకు మంచి జరిగేలాగా ప్రస్తుత ప్రభుత్వాన్ని మీరు విమర్శ చేయాలి. కానీ ప్రజలకు మంచి జరుగుతుంటే మధ్యలో వచ్చి ఒక కర్ర చెక్కి ఆపేస్తారు చూడు. భాష ప్రధానం. సారీ ఫర్ మై అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, బికాస్ చాలా మంది దేశద్రోహులు భారతదేశంలో ఉండి నాశనం చేస్తున్నారు. అందుకే నాకు చాలా కోపం వస్తుంది. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ కంట్రీ. సో సాల్యూట్ చేసి జెండా ఎగరేస్తే భారతదేశం మీద దేశభక్తి ఉన్నట్లు కాదు. కష్టకాలంలో మనము భారతదేశానికి సపోర్టివ్గా ఉండాలి. ఎట్ ద సేమ్ టైం ఖచ్చితంగా క్వశ్చన్ అయితే చేయాలి, మాకు కావాల్సిన ఇవ్వాలి. ఫస్ట్ నేను మోడీ గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే 70% ఫ్రీ బీస్ ఇచ్చుకుంటూ 30% డెవలప్మెంట్ మీద కాదు, 30% ఫ్రీ బీస్ ఇచ్చి 70% డెవలప్మెంట్ మీద పెట్టండి. మైనారిటీలను ప్రోత్సహించడము, వాళ్ళకి ఫీడింగ్ చేయడము ఆపేసేయండి. అందరినీ సమానంగా చూడండి. సో క్వాలిటీ మీద ఫోకస్ పెట్టి క్వాలిఫికేషన్ మీద ఏదైనా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మళ్ళీ నీట్ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయ్యాయంట. ధర్మేంద్ర ప్రధాన్ గారు మరి ఎందుకు చేస్తున్నారు? అసలు ఆ లీకేజ్ కాకుండా ఎందుకు చూసుకోరు? ప్రిపేర్ అయిన వాళ్ళ బతుకులు ఎందుకు సంకనాకిస్తున్నారు? వాళ్ళు మళ్ళీ ప్రిపేర్ అవ్వాలంటే వాళ్ళకి ఎంత కష్టమవుతుంది? ఒక పేపర్ లీకేజ్ అవుతుందని తెలిసినప్పుడు దానికి సెక్యూరిటీ పెట్టాల్సిన అవసరం లేదా? మొన్న బెంగాల్ ఎలక్షన్లకు 2.5 లక్షల మంది సిఆర్పిఎఫ్ పెట్టినట్లు మీ పేపర్ చుట్టూ కనీసం ఒక 10 మంది సిఆర్పిఎఫ్ నన్న పెట్టి ఆ పేపర్ను కాపాడుకోవాలి కదా, లీక్ అవ్వకుండా. బేసిక్ కామన్ సెన్స్ కదా అది. ఇలాంటి తప్పులు బీజేపీలో చాలా జరుగుతున్నాయి. బీజేపీని ఓడగొట్టేంత ధైర్య సాహసాలు అపోజిషన్ పార్టీకి లేవు, రావు కూడా. బీజేపీని ఓడగొట్టాలంటే ఎవ్వడక్కర్లేదు, బీజేపీ వాళ్ళే చాలు. మీ పుల్ల మీరే పెట్టుకుంటారు, మీ కంపు మీరే రగిలించుకుంటారు, మీ మంట మీరే పెట్టుకుంటారు. ఎవ్వడు ఓడించక్కర్లే. మీరు చేసే తప్పులు, మీరు చేసే ప్రాబ్లమ్స్, మీరు చేసుకునే పెంట వల్లే మీరు ఏదో ఒక రోజు సంకనాగిపోతారు. ఓకే, నాకేం పెద్ద తెలుసు కాదు, నేను ఒక ఓటర్గా చెప్తున్నాను. ఇది నేనేం బీజేపీ మెంబర్గా చెప్పట్లేదు, బీజేపీకి సంబంధం లేని అమ్మాయి చెప్తున్నాను. ఇది ఓటర్గా నా ఏడుపు. నీట్ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అవుతుందంటే సెక్యూరిటీ పెట్టండి. మరి ఒక పేపర్ తయారైనప్పుడు దానికి ఒక సెక్యూరిటీ పెట్టండి, లేకపోతే అక్కడ కూడా దించండి. మరి ఒక 3-4 రోజులు 2.5 లక్షల మందిని కాకపోయినా కనీసం 200 మంది సెక్యూరిటీని పెట్టండి, పేపర్ లీకేజ్ అవ్వకుండా. నా కొడుకొచ్చి లీకేజ్ చేస్తారు, ఏ బూతులు వస్తాయి, ఏ పేపర్ లీకేజ్ చేస్తారో అప్పుడు తెలుస్తుంది. అందరికీ ఎగ్జామ్స్ అయితే కదా ఎవరు సక్సెస్ రేట్ అట్లుంటుంది. ఏది సక్రమంగా చేయరు, మిమ్మల్ని మీరే ఓడగొట్టించుకుంటారు. ఎవ్వరు ఓడగొట్టించక్కర్లేదు, ఎందుకంటే అపోజిషన్కి అంత సీన్ లేదు. అపోజిషన్ అటు చేసి ఇటు చేసి వాళ్ళని మింగుతారు కాబట్టి మనోళ్ళు మనల్ని మింగుతున్నారు. అట్లుంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీ అభిప్రాయం కూడా చెప్పండి. ఎనీవేస్, సారీ, కొంచెం మనం భారతదేశానికి సహకరిద్దాం. ఎండ్ ఆఫ్ ద డే నేషన్ ఇంట్రెస్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐ లవ్ మై కంట్రీ అంటే మన భారతదేశం కష్టాల్లో ఉన్నప్పుడు అంతో ఎంతో మనం సహకరించడమే మన దేశభక్తిని చూపిస్తుంది. అంతే తప్ప మనకు నచ్చినట్టు బతికి మనకు నచ్చినట్టు తిరిగి కాదు. కొంచెం తగ్గించుకుందాం. థ్యాంక్ గాడ్ నేనైతే ఒక 3-4 పనులు ఒక రోజు పెట్టుకొని వారానికి ఒకసారి బయటకు వెళ్తాను. సో అలా మీకు ఏదన్నా ఉంటే అలా చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ, లవ్ యూ.